ఏంది ఏం కథ అంటే ఇప్పుడు కమలంలో కాక ఏం కాక ఏంది ఏం కథ అంటే గతంలో మోదీ అమిత్ షా ఏమన్నారు మన హైదరాబాద్కు వచ్చి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టి వీళ్ళు పదే పదే ఏమన్నారు ఎలక్షన్ల ముందర అంటే కాళేశ్వరం అనేది కమిషన్ల కాళేశ్వరము, కాసులకు కక్కుర్తిబడి కట్టిన కాళేశ్వరము, కమిషన్లకు కక్కుర్తిబడి కట్టిన కాళేశ్వరము. ఈ కాళేశ్వరం పేరు మీద కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నది కల్వకుంట్ల కుటుంబం అని వీళ్ళు మొరో మూతుకొని చెప్పారు. ఇక నిన్న మొన్నటి దాకా కూడా కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఈ కాళేశ్వరం మీద ఒంటి కాలుతో లేచిర్రు. ఎట్లా దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, ఇదంతా ఉత్తబుర్రే. కట్టిన 3 ఏళ్లకే మూలకు పడ్డది కాళేశ్వరం. మేడిగడ్డ మొత్తం బొందలగడ్డ అయింది, అన్నారం ఆగమైంది, సుందిళ్ళ మొత్తము చిటపట వ్యవహారం అయినట్టుగా అయిపోయింది. అసలు కాళేశ్వరం కూలేశ్వరం అన్నట్టుగా కూడా ఈ కోళ్ళ దాకా కూడా లెంకలకు వచ్చినాయి. ఎవరు? కిషన్ రెడ్డి బండి సంజయ్. ఇక అప్పుడు మోదీ అమిత్ షా కూడా అదే పాట పాడిర్రు. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏమంటుండయ్యా, వీళ్ళంతా ఒకటే పార్టీగా. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏమంటుండు, క్యాబినెట్ ఆమోదంతో రామసక్కదరంగా అందరి అభిప్రాయాల మేరకే ఇలా కాళేశ్వరం కథ నడిచింది. ఇంట్లో అవినీతి జరగలేదు, ఏ తప్పు జరగలేదు, ఒకవేళ జరిగినా ఇంజనీర్లదే. ఇక నిన్న మొన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి విలువనంపితే ఏం చెప్పారు? ఒకలంకంగా ఒకరు బదులుకున్నట్టుగా హరీష్ రావు అదే చెప్పిండు, అధికారులదే. ఏదన్నా ఉంటే జరిగితే మాత్రం అధికారులదే, మాదే ఉంది. ఈటెల రాజేందర్ ఏమన్నాడు, ఏదన్నా ఉంటే అధికారులదే, మాదే ఉంది. ఇక ఏదన్నా ఉంటే అధికారులదే, మాదే ఉంది అని పెద్ద మనిషి బాయికాడ వండుకుంటున్న కేసీరావయ్య కూడా కాడెత్తేసి అధికారుల మీదకి నూకిండు. ఇప్పుడు ఈ బదనాం అంతా అధికారుల మీదకి నూకిర్రు. మరి అధికారులు ఏం పాపం చేసిర్రు? అధికారులు అప్పట్లో పెత్తానంలో ఉన్నది మీరేనా, పగ్గాలు చేపట్టింది మీదేనా, అధికారం ఉన్నది మీకేనా? మరి మీరు చెప్పినట్టుగా అధికారులు చేయవలసిందే కదా. పెత్తానం మీదైనప్పుడు మీరు చెప్పినట్టుగా అధికారులు గంగెద్దు లేక తలకాయ ఊపవలసిందే కదా. చేయకపోతే వాళ్ళ కష్టం ఏమైనా మీరు ఉంచుకుంటారా? ఇదంతా లోకానికి ఎరికే. మరి ఇప్పుడు మోదీ అమిత్ షా ఆనాడు ఇది కాళేశ్వరము కమిషన్ల కాళేశ్వరం అని మోదీ అమిత్ షా అనే కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా అదే పాట పాడిది. ఇవాళ ఈటెల రాజేందర్ ఎందుకు ఈ రకంగా నాలుగే మళ్ళిస్తుండు అనేది చర్చ. ఇక ఆ మధ్యకాలంలో సోషల్ మీడియా కూడా కోడై కూసింది. ఎక్కడ? షామీర్పేట ఫామ్ హౌస్లో ఈటెల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు తమాష వనగూడి రామసక్కని ముచ్చట్లు పెట్టుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మరి మనం హాజరు కావాలన్నా ఎట్లా, ఏంది, ఏం కథ, ఏం మాట్లాడుకుందాము, ఏం చెప్పుకుందాము, ఎట్టట సంగతి, దాని వరుస ఎట్లా, ఆ ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్పాలి, ఏం అడుగుతారు, మనం ఏం ఇప్పి చెప్పాలి, ఏది దాట వేయాలి, దేనికి సపడుగాండ ఉండాలి, దేనికి జవాబు చెప్పాలి అన్నట్టుగా ఇక మరి బదులుకున్నారు. ఈ బదులుకున్న ముచ్చట కూడా అండనే కేసీరావుకు ఈటెల రాజేందర్ కేసీరావు కూడా ఫోన్లలో మాట్లాడుకున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఇప్పటి వరకు కూడా కోడై కూస్తుంది. ఆ మధ్యకాలంలో ఎక్కువ కూసింది, ఇప్పుడు జర్ర ఆడాడ గుసగుస వినపడుతూనే ఉంది. ఇక ఈ రకంగా అయితే ఇప్పుడు కమలం పార్టీలో ఏంది ఈ కాక అధిష్టానం అట్లానుడేంది, తెలంగాణ బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉండి వీళ్ళు ఇట్లానుడేంది, ఈ ఈటెల రాజేందర్ క్యాబినెట్ ఆమోదంతో కథ నడిచింది కాళేశ్వరం కథ అని ఇప్పుడు ఈయన అనుడేంది, అది రామసక్కదనంగా ప్రాజెక్టు కట్టిర్రు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాకనే నా కళ్ళల్లో ఆనందం వచ్చిందని మళ్ళీ ఈయన అనుడేంది, అది
కాళేశ్వరం అయ్యం వాళ్ళని ఉండేది వాళ్ళ పార్టీ వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళే. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే రైతుల కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లింది, నాకు కూడా ఆనందం కలిగింది అనేది మరి ఇప్పుడు ఈడే రాజేంద్ర అరుడైంది. అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది జనాలకు ఎక్కడ వశపడతలేదు. ఇక నిన్న కూడా మీ నర్సయ్య తాత ఇక పెద్ద మనిషి ఈటే రాజేందరు సికింద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టిండు. సికింద్రాబాద్లో ప్రెస్ మీట్ పెడితే ఇక నేను కూడా పోతే మరి ఎట్లా ఏంది ఏం కదా ఎట్ట ఉంది పెద్ద మనిషి మేడ్చల్ ఎట్ట ఉంది మరి ఈ కాళేశ్వరం కథ ఏంది అని అడిగితే ఇక 2-3 సార్లు చెప్పుకొచ్చిండు. ఇక ఒకసారి మనం కూడా ఇందాం పెద్ద మనిషి ఏం మాట్లాడిండు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఏది పిరాది ఎలా ఉంది.